హాసిని, హాసిని, నువ్వు ఎంత అందంగా పుట్టావు. నువ్వు ఏం పని చేస్తున్నా కూడా చాలా అందంగా కనిపిస్తావు తెలుసా. ఎంతో ముద్దుగా ఉంటావు. ఇంత అందమైన హాసిని మన ఇంట్లో ఉండగా ఆ ముద్దపప్పు మంజునిచ్చి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఎవరా ముద్దపప్పు? నువ్వురా అసలు సిసలైన దద్దమ్మవి. నీకు మా అక్క గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. అసలు నువ్వు నా కోసం, మా అక్క కోసమే కాదు, ప్రపంచంలో ఏ ఆడపిల్లకి నువ్వు పర్ఫెక్ట్ కాదు. ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవటానికి అస్సలు ఒప్పుకోదు. రూపాయి సంపాదించే తెలివి లేదు, కానీ వెకిలి మాటలకైతే తక్కువేం లేదు. పక్కకెళ్ళు, నాకు చాలా పనులున్నాయి. నీలాగా పని పాట లేకుండా నేనేం లేను. వెళ్ళకి నుంచి. నాకు రూపాయి కూడా సంపాదించే తెలివి లేదన్నావు కదా. చూస్తూ ఉండు, ఒక మంచి జాబ్ తెచ్చుకొని ఈ డీజే అంటే ఏంటో చూపిస్తా. అప్పుడు నీ అంతటి నువ్వే నా ప్రేమలో పడిపోతావు. సత్య, అమ్మా, ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ఎలా ఉందిరా? ఇప్పుడు బానే ఉందమ్మా. సరే సరే, ఈ విషయం పక్కన పెడితే ఆ రూప విషయం ఏమైంది? క్షమాపణ చెప్పడానికి వాళ్ళ అమ్మా నాన్న నిర్ణయానికి వచ్చారా లేదా? లేదంటే